హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. మేము కూడా చాలా చాలా బాగున్నామండి. వెల్కమ్ బ్యాక్ టు భవనిదాశ్రీ వ్లాగ్స్. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేసి 1 వీక్ అవుతుందండి. 1 వీక్ నుంచి అసలు నేను ఒక వీడియో కూడా తీయలేదు. సో ఇక ఈరోజు అయితే ఒక చిన్న వ్లాగ్తో అయితే మేము ముందుకు వచ్చేసాను. సో ఈరోజు నా డే రొటీన్, అలాగే నేను స్టిచ్ చేసిన ఒక డ్రెస్ అయితే మీకు చూపించబోతున్నాను. సో ముందుగా అయితే మార్నింగ్ రొటీన్ చూసేద్దాము. ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా నేను ఉప్మా అంటే అదే బొంబాయి రవ్వ ప్లస్ సేమియా ఈ రెండు మిక్స్ చేసి ఉప్మా అయితే ప్రిపేర్ చేశాను. మామూలుగా అయితే సేమియా ఉప్మా లేదంటే బొంబాయి రవ్వ ఉప్మా చేస్తాను కదా. సో ఈరోజు అయితే రెండు మిక్స్ చేశాను. బాగుంటుందండి ఇలా కూడాను. యాక్చువల్గా అయితే ఈ రెండు కలిపి ఉప్మా చేస్తారని నాకు తెలియదు అనమాట. మా అక్క ఒకసారి చేస్తే నేను తిన్నాను. మా అక్క అంటే మా పెద్దమ్మ వాళ్ళ అమ్మాయి అనమాట. సో అక్క చేసినప్పుడు తిన్నాను, టేస్ట్ నచ్చింది. సో అందుకని చెప్పి నేను కూడా అప్పుడప్పుడు ఇలా చేస్తూ ఉంటాను అనమాట. సో దీంట్లోకి కాంబినేషన్గా పల్లీ చట్నీ అయినా బాగుంటుంది, లేదంటే లైట్గా షుగర్ వేసుకున్నా, లేదంటే మనకి నిలవ పచ్చళ్ళు ఉంటాయి కదా, టమాటా పచ్చడి కానీ లేదంటే ఆవకాయ పచ్చడి, సో అవి వేసుకుని తిన్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. మా అబ్బాయికి అయితే అసలు ఉప్మా అంటేనే ఇష్టం ఉండదు. అది బొంబాయి రవ్వ కానీ లేదంటే గోధుమ రవ్వతో చేసిన దేంతో చేసినా కూడా తనకైతే అస్సలు నచ్చదు. ఒకవేళ ప్లేట్లో వేసి ఇచ్చినా కూడా అది జస్ట్ ఒక 2 స్పూన్స్ అలా ఫార్మాలిటీకి నోట్లో పెట్టేసుకొని వెళ్ళిపోతాడనమాట. సో వాడు తినడని నాకు తెలిసి ఆ రోజు నేనే తినిపించేస్తాను మా అబ్బాయికి. ఈరోజు నేను రెగ్యులర్గా చేసే నా స్టైల్లో అయితే ఉప్మా రెడీ చేశానండి. అంటే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఇవన్నీ వేగిన తర్వాత ముందు మనం ఫ్రై చేసి ఉంచుకున్నాం కదా రవ్వ, ఆ రవ్వ ఇందులో వేసేసి బాగా కలిపేసుకోవాలి. అంటే ఈ అదేంటి పోపు ఏదైతే వేసామో అదంతా కూడా రవ్వకి బాగా పట్టాలన్నమాట. ఇలా ఒక 5 నిమిషాలు కలుపుకున్న తర్వాత అందులో వేడి నీళ్ళు వేసుకోవాలండి. అంటే ఈ ఉప్మాకి ఎన్ని నీళ్ళు కావాలో అన్ని నీళ్ళు సపరేట్గా వేరే బౌల్లో వేడి చేసుకుని అవి వేడయ్యేటప్పుడే మనకి టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా అందులోనే వేసేసుకోవాలండి వాటర్లో. సో అలా వేసుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకుని అంటే ఉప్మాకి ఈ సాల్ట్ సరిపోద్ది అని అనుకున్న తర్వాత ఆ వేడి నీళ్ళు ఈ రవ్వలో వేసేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకునేటప్పుడు స్టవ్ అనేది కంపల్సరీ సిమ్లో ఉంచేసుకోవాలి. ఈ రవ్వ అంతా కూడా దగ్గర పడ్డ తర్వాత స్టవ్ మీరు ఆఫ్ చేసేసి మూత పెట్టేసినా కూడా మంచిగా ఒక 5 నిమిషాల్లో ఉప్మా అయితే రెడీ అయిపోతుందండి. అంటే ఉప్మా రెడీ అయ్యే వరకు మీరు స్టవ్ ఆన్లో ఉంచాల్సిన అవసరం కూడా ఉండదు. ఎందుకంటే ఇది రవ్వ అనేది ఆల్రెడీ మనం పోపులో వేయించుకున్నాము, ప్లస్ వేడి నీళ్ళు మిక్స్ చేసాం కదా. సో ఆ వేడి అనేది సరిపోతుంది అనమాట. యాక్చువల్గా అంతకుముందు నేను ఉప్మా చేసేటప్పుడు అది కంప్లీట్ అయ్యే వరకు స్టవ్ అనేది సిమ్లోనే ఉంచేసేదాన్ని అనమాట తెలియక. సో ఒకసారి ఒక షెఫ్ ఇది ఉప్మా రెడీ చేసేటప్పుడు చూశాను. సో ఆయన సేమ్ ఇలాగే అనమాట, వాటర్ అనేది బాయిల్ చేసేసుకొని ఆ బాయిలింగ్ వాటర్ ఇందులో వేసేసిన తర్వాత ఆ రవ్వ ఎప్పుడైతే దగ్గర పడిందో అప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేశారనమాట. మూత పెట్టిన తర్వాత ఒక 5-6 నిమిషాలు దాన్ని కదిలించకుండా అలాగే ఉంచేస్తే మనకి మంచిగా ఉప్మా అయితే రెడీ అయిపోతుందండి. ఉప్మా అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరన్నా ఈ వీడియో చూస్తుంటే కనుక ఏంటమ్మా ఈ ఉప్మా గోలా అని చెప్పని అనుకుంటారేమో. అంటే చాలా మందికి ఇష్టం ఉండదు కదండి ఉప్మా అంటే, కానీ తప్పదనమాట. అప్పుడప్పుడు ఒకవేళ దోశ పిండి కానీ ఇడ్లీ పిండి ఏమన్నా లేనప్పుడు ఆల్టర్నేటివ్గా మనకి గుర్తొచ్చేది ఇదే కదా. సో తప్పదు, అప్పుడప్పుడు తినాలి. సో మా బ్రేక్ఫాస్ట్లు అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. మా వారు ఆఫీస్కి వెళ్ళిపోయారు, మా అబ్బాయి స్కూల్కి అయితే వెళ్ళిపోయాడు. ఇక నేను వచ్చేసి ఈరోజు మిల్లెట్ రైస్ అలాగే కొంచెం చారు ఉంటే దాంట్లోకి కాంబినేషన్గా బంగాళదుంప ఫ్రై అయితే చేశాను. బంగాళదుంప పొడి పొడిగా ఫ్రై చేద్దాం అనుకుంటే అది కాస్త మ్యాష్ అయిపోయింది అనమాట. ఈ మధ్య ఏంటో అది ఎంత మంచిగా ప్రిపేర్ చేద్దామన్నా కూడా ముద్ద ముద్ద అయిపోతుందండి బంగాళదుంప ఫ్రై అనేది. దానికి తగ్గట్టు ఇంకా స్వీట్గా ఉంటుంది. అసలు ఆ స్వీట్గా ఉంటే అస్సలంటే అస్సలు తినబుద్ధి కాదు. సో ఇక ఈరోజు అయితే ఇవి ప్రిపేర్ చేశాను. సో అలాగే రేపు బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి దోశకి బియ్యం అయితే నానపెట్టేశాను. ఇందులో ఓన్లీ రైస్ కాకుండా నేను మిల్లెట్స్ కూడా యాడ్ చేశానండి. అంతకుముందు వీడియోస్లో కూడా మీకు చెప్పాను కదా, దోశ బ్యాటర్లో మనం మిల్లెట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చని. సో కొన్ని అయితే యాడ్ చేశానండి. సో అందువల్లే నేను ఈ బియ్యాన్ని కొంచెం తొందరగా నానపెట్టాను అనమాట. మిల్లెట్స్ అనేవి ఎంత నానితే అంత మంచిగా కుక్ అవుతాయి అనమాట. అంటే కుక్ అవ్వడం అంటే వండుకునేటప్పుడు మంచిగా మెత్తగా ఉడుకుతుంది. ప్లస్ ఇది దోశ బ్యాటర్ అవి రెడీ చేసుకునేటప్పుడు కూడా ముందుగా నానపెట్టుకుంటే మంచిది. నెక్స్ట్ వచ్చేసి నేను వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదండి డ్రెస్సెస్ స్టిచ్ చేస్తున్నాను అనేసి. అందులో ఒక డ్రెస్ అయితే రెడీ అయిపోయింది. ఇవి 2 శారీస్ ఇచ్చారండి, 2 డ్రెస్సులు స్టిచ్ చేయమని. ఒకటి బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్, ఇంకోటి బ్లూ అండ్ వైట్ కాంబినేషన్ అనమాట. సో ఇదైతే నేను స్టిచ్ చేసేసాను. బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ది నేను స్టిచ్ చేసిన తర్వాత
తర్వాత నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. సో నెక్ వచ్చేసి ఫ్రంట్ వైపు ఇలాగ జస్ట్ ఒక చిన్న కర్వ్ లాగా ఇచ్చాను. బ్యాక్ సైడ్ అయితే రౌండ్ నెక్ అయితే ఇచ్చేసాను విత్ ఇన్విజిబుల్ పైపింగ్ అనమాట. ఇక ఈ పైన యోక్ పార్ట్ వచ్చేసి బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా శారీలో. సో ఆ బ్లౌజ్ పార్ట్ని అంటే బ్లౌజ్ పీస్ పార్ట్ని పైన యోక్ పార్ట్లో యాడ్ చేశాను. అలాగే కింద వచ్చేసి మొత్తం ఇలా ఎక్కువగా అంటే క్లాత్ ఎంత ఉందో శారీలో అంతా కూడా పెట్టేసి ఇలా డ్రెస్ అయితే స్టిచ్ చేశాను అనమాట. వెడల్పు ఎక్కువగా ఉంటుందన్నమాట. సో చాలా బాగుంది. కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది కదా డ్రెస్. సో కింద వైపు అంతా కూడా నీట్గా జిగ్జాగ్ చేసేసానండి. ఇది కింద వైపు అంటే మనం వెడల్పు ఎక్కువగా పెట్టడం వల్ల ఈ జిగ్జాగ్ అనేది చాలా టైం తీసుకుంటుంది అనమాట. సో అది దానికి తగ్గట్టు ఆ క్లాత్ని కొంచెం లాగినట్టుగా పట్టుకొని అది స్టిచ్ చేయాలి. సో అలా చేయడం వల్ల మంచిగా ఇలా కర్వ్స్ వచ్చినట్టుగా తిరుగుతుంది. అంటే రౌండ్గా కిందంతా కూడా ఇలా రింగులుగా తిరుగుద్ది అనమాట. సో చూడడానికి కూడా చాలా నీట్గా ఉంటుంది. ఇక ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ అనమాట. ఇలా డ్రెస్ తిప్పి చూపిస్తున్నాను. బ్యాక్ సైడ్ నెక్ అనమాట. బ్యాక్ నెక్ నేను ముందే చెప్పాను కదా రౌండ్ నెక్ అయితే ఇచ్చేసాను ఇన్విజిబుల్ పైపింగ్. అలాగే ఈ ఫ్రంట్ ఎలా ఉందో బ్యాక్ సైడ్ కూడా ఇలాగే ఉంది. సో హ్యాండ్స్కి వచ్చేసి సేమ్ లైనింగ్ క్లాత్ ఏదైతే ఉందో అదే పైపింగ్ ఇచ్చేసానండి. సో ఇక లోపల వైపు అయితే ఇలా ఇన్విజిబుల్గా స్టిచ్చింగ్ కనిపించకుండా ఇలా స్టిచ్ చేస్తున్నాను. సో అంటే మనము ఇవి యాడ్ చేసిన జాయింట్ ఏదైతే ఉంటుందో లైనింగ్కి అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్కి మధ్యలో ఉంటుందన్నమాట. సో చాలా నీట్గా ఉంటుందండి ఇలా స్టిచ్ చేస్తే మాత్రం. సో అలాగే ఈ సైడ్స్ అంతా కూడా నీట్గా ఓవర్లాక్ చేసేసాను. అంటే హ్యాండ్స్కి అలాగే సైడ్ ఇదంతా కూడా నీట్గా ఓవర్లాక్ చేసేసాను. సో ఇలా చేయడం వల్ల ఫినిషింగ్ అనేది చాలా చాలా నీట్గా ఉంటుంది. నెక్ అనేది మరి ఓవర్గా డీప్ నెక్ ఇవ్వకుండా నార్మల్గా పెట్టేశాను అనమాట. అంటే ఇవి చిన్నపిల్లలు వండి డ్రెస్సెస్. సో వాళ్ళకి ఇలా సింపుల్గా నీట్గా ఉంటేనే చూడడానికి చాలా బాగుంటుంది. సో ఈ కలర్ కాంబినేషన్ మీకు ఎలా అనిపించింది నాకు తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే స్టిచ్చింగ్ అనేది మెయిన్గా ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి. సో నెక్స్ట్ ఇంకా బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ డ్రెస్ ఉంది కదా. సో అది కూడా స్టిచ్ చేసేస్తాను. అది కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. సో ఇక ఈవినింగ్ వచ్చేసి నేను మార్నింగ్ నానపెట్టాను కదా దోశకి. సో అవైతే గ్రైండర్లో వేసేస్తున్నాను. ఒక 20 మినిట్స్లో మనకి బ్యాటర్ అయితే రెడీ అయిపోతుందండి. రైస్ వేసిన వెంటనే వాటర్ అయితే వేయకూడదండి. అలా వేయడం వల్ల అది చాలా లేట్గా గ్రైండ్ అవుతుంది. మనం రైస్ వేసిన ఒక 10 నిమిషాలు అది అలా మెదిగిన తర్వాత మెల్లమెల్లగా కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకుంటే మనకి మంచిగా గ్రైండ్ అయిపోతుంది అనమాట. కొంతమంది తెలియక రైస్ వేసిన వెంటనే వాటర్ వేసేస్తున్నారు. వాటర్ వేయడం వల్ల అది చాలా టైం తీసుకుంటుంది అనమాట. వాటర్ అనేది హీట్ ఎక్కిపోతుంది కానీ ఇక్కడ బ్యాటర్ అనేది మెత్తగా అవ్వదు. సో అందుకని చెప్పి రైస్ బాగా మెదిగిన తర్వాత మాత్రమే కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఇదండి ఈరోజు వ్లాగ్. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోవద్దు. మరొక మంచి వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ భవానీ దాస్ వ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.